హాయ్ మమ్మీ, హాయ్ బంగారం, హాయ్ అత్తయ్య. హాయ్ హాయ్ అండి అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే. వీడియో చూసే ప్రతి ఒక్కరికి మీ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికి. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఇంకో మా అత్తయ్య గారు కూడా ఉన్నారు. భవాని వాళ్ళ అమ్మ అండి, అమ్మగారు. హాయ్ అత్తయ్య. హాయ్. మా అత్తయ్యగో ఇంటికి వచ్చిందండి ఈరోజు చూసుకోవడానికి. సో అందుకని మొదటిసారి వీడియోలోకి వస్తుంది. అయితే ఏమైనా చెప్పాలనుకుంటున్నావో వీడియో చూసే వాళ్ళకి? అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. సరే మమ్మీ, ఈ రోజు మరి అత్తయ్య వీడియోలో కూడా వచ్చింది, మరి మన ఇంటికి వచ్చింది, వీడియోలో కూడా వచ్చింది. మరి అత్తయ్యకి ఏం వంట చేసి పెడుతున్నావు వెరైటీకి ఈ రోజు? మంచి స్పెషల్ వంట చేస్తున్నాను. ఏం వంట? ముందు హాయ్ చెప్తాం మన చెప్పైతే, వెల్కమ్ చెప్పి. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్ లో నేను వైట్ మటన్ బిర్యానీ, మటన్ కర్రీ చేస్తున్నాను. అబ్బో, వైట్ మటన్ బిర్యానీనా? వైట్ గా ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. అండ్ మటన్ కర్రీ కూడా? మటన్ కర్రీ కూడా. ఓకే, ఎలా చేయాలో చూపెట్టి మమ్మీ అయితే. చూపిస్తా, పదండి. రండి అందరు రండి. సరే మమ్మీ, ఇప్పుడు మరి కూర ఎవరు చేస్తున్నారు? కూర నువ్వు చేస్తావా, అత్తయ్య చేస్తుందా? అత్తయ్య చేస్తాను. మీ అత్తయ్య కూర చేస్తా, నేను బిర్యానీ చేస్తా. అవునా? సరే అయితే చూడండి, 3 కేజీలు మటన్ తెచ్చినానండి. 1.5 కేజీ కర్రీకి, 1.5 కేజీ మటన్ బిర్యానీకి. వైట్ మటన్ బిర్యానీ చేస్తాను. ఓయమ్మ, ఎంత మటన్ మమ్మీ? చాలా మటన్. చాలా మటన్. పీసులు చూడండి ఎంత పీసులు, ఇట్లా ఉండాలి పీసులు. ఇది బిర్యానీకి? ఈ బిర్యానీకి చూడండి ఎంత పెద్ద పీసులు. ఇట్లా ఇట్లనే ఉండాలి బిర్యానీకి. లేకపోతే నేను కట్ చేసుకోలేదు కాదు, ఇంత పెద్దగా ఇట్లనే ఉండాలి. ఇది మటన్ కర్రీకి. మంచి మొత్తం 3 కేజీలు రెండు కలిపి? మొత్తం 3 కేజీలు, 1.5. చూడండి, మనము ముందు మటన్ బిర్యానీకి మటన్ ఉడకబెట్టుకున్నాం. మంచిగా కడిగి జల్లిగిరిలో వడపోసుకున్నానండి. నీళ్ళు అస్సలే ఉండకూడదు. చక్కగా కుక్కర్లో వేసుకుంటుండ పెద్ద పీసులు. వైట్ మటన్ బిర్యానీకి ఎట్లా చేసుకోవాలో చూపెడతానండి. పసుపు కారం వేయొద్దు, ఏమేమి వేయాలో చూపిస్తా. చూడండి, కొన్ని చెక్కలు మరిన్నే వేయాలి, కొన్ని కాదు. ఇది మనకు బిర్యానీలో రైస్కి కూడా కలిసి వస్తుంది, అందుకని మరిన్నే వేయండి. చెక్కలు, లవంగాలు, యాలక్కాయలు అన్నీ మరిన్ని వేయాలి. చెక్క, లవంగాలండి, యాలక్కాయలు 10 కాళ్ళ. పచ్చిమిరపకాయ ఏమో మనము కారం వేయట్లేము కదండి, పసుపు కారం వేయట్లేము, అందుకని ఒక 10 పచ్చిమిరపకాయలు. సాల్ట్ ఏమో మెత్తడి, ఒక 2 స్పూన్లు సాల్ట్. ఇంకంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చినవా? కొద్దిగా అల్లం వేసుకోవాలండి. తీసుకొస్తా. ఓ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటర్ వేసుకుందాం. ఏంటంటే ఒక 1/2 లీటర్ వేసుకుందాం వాటర్. ఇట్లనే ఉంటుందండి, వెయిట్గానే ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. 1/2 లీటర్ వాటర్. మూతేది ఇక్కడ ఉందా? ఓకే. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇది దేనికి? మటన్ బిర్యానీకి. మటన్ ఇప్పుడు ఏం చేసుకున్నాం తెలుసునా? మటన్ కర్రీ చేసుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది అట్లా. మనం మటన్ కర్రీకి పొయ్యి మీద చేసుకుందాం. అదనుకమ్మ కుక్కర్ చాలా పనే ఉంటుందండి, కానీ బాగుంటుంది. ఇంతకన్నా నచ్చిన వంట లేదు ఇక. అంటే నాన్ వెజ్ వాళ్ళకి, మళ్ళీ వెజిటేరియన్లు లేవనుకోకండి. నాన్ వెజ్లో ఆయిల్ కొద్దిగా నెయ్యి, అంత పువ్వి. ఆయిల్ ఎంత అంటే ఒక 70 గ్రాముల ఆయిల్ అండి చేసి. చాలు. కొంచెం ఆయిల్ వేడెక్కాలండి. ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. రెండు మిరపకాయలు కూడా వేసుకుందాం. సరే, ఇప్పుడు మనం కొంచెం చెక్క, లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం యాలకులు వేసుకొని కొంచెం తిప్పుకుందాం. సరే, ఉల్లిపాయ వేగిందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, 2 స్పూన్లు. సరే, అల్లం వేగింది. ఇప్పుడు కొంచెం మటన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ తర్వాత వేస్తారు అత్తయ్య? ఆర్గన్స్ లాస్ట్లో వేసుకున్నాం. లాస్ట్లో. కారం, పసుపు వేసుకున్నామండి. భవానీ అయ్యి
ఇదిగో దామ. ఇదిగో దామా ఏం మమ్మీ ఇదిగో అమ్మ. ఇది సాల్ట్ వేసుకున్నామండి. 2 స్పూన్లు పసుపు. కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా? మీ ఇష్టం అత్తయ్య, మీరు ఎలా చేసినా తింటాం. మా అత్తయ్య కూడా చాలా మంచి వంటలు వండిద్దండి. మేము అక్కడికి వెళ్తుంటాం కదా విజయవాడ రెగ్యులర్గా, ఇంట్లో మంచి మంచి వంటలు చేసి పెడుతుంటుంది. నేను అప్పుడే అన్నా, మంచి అత్తయ్య మీరు కూడా ఒక ఛానల్ పెట్టి మంచిగా వీడియోలు చేయొచ్చు కదా అంటే, వద్దులే బాబు అని అన్నది. మాకు మేము చేసే పనే సరిపోయింది, ఇంక వీడియోలు చేసే అంత టైం ఉండదు. కానీ వంటలు అయితే చాలా బాగా చేస్తారు అత్తయ్య మీరు. నేను తిన్నాను కదా. నువ్వు చేసే బిర్యానీ కంటే అత్తయ్య చేసే కూరే మంచి రంగుతో ఉంది మమ్మీ. చూద్దాం మరి అత్తయ్య చేసే కూర టేస్టీ ఉంటుందో, నువ్వు వండే బిర్యానీ బాగుంటుందో చూద్దామా, లేదా 2 కలుపుకొని తింటే బాగుంటుందో. మేము ఎవరైనా చెప్పాము, మావయ్య చెప్పాలి వచ్చి. మా చెప్పాలి, మావయ్యకి తెలియదు కాబట్టి. లేదంటే ఇంకా చరిత్ర చెప్తుంది. మావయ్యని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వాటర్ పోసుకుందాం అండి. ముక్కు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం అండి. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక అరగంట ఉడికించుకుందాం. ఓకే అత్తయ్య. మంచిగా 2 విజిల్లు వచ్చేసినాయి. 2 విజిల్లు వచ్చినాయి. 2 కూడా అత్తయ్య చేసే కూర, నువ్వు చేసే మటన్ బిర్యానీకి కావాల్సిన మటన్ 2 ఉడికినాయి అనమాట. 2 విజిల్లు వచ్చినాయి. చూద్దాం ఎట్లుంటాయో. అదే మీ అత్తయ్య కదా చేయాల్సింది, అత్తయ్య నువ్వే చేస్తావు. ఫస్ట్ చూపి మరి. సరే నీ బిర్యానీ మటన్ చూపి. ఉడికిపోయింది మో. రండి మీరు కూడా చూసుకోండి అత్తయ్య, మీరు చేసే కూర ఎలా ఉడికిందా. ముగ్గురు భవాని బియ్యం పోసి కడిగి. సరే అత్తయ్య. ఎన్ని అత్తయ్య? 4 గ్లాసులు. అత్తయ్య చేసే మటన్ కర్రీ, మటన్ బాగా ఉడికింది మమ్మీ. నువ్వు చేసే కూర కంటే ఇదే రంగు మంచిగా ఉంది. నేను చేసేది బయటకు ఉంటుంది. బయటకు ఉంది. రుచి చిక్కదాను. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసుకున్నాం అండి. ఇప్పుడు ఎట్లా ఉడికిందో, మస్తు ఉడికింది మటను. అబ్బా ఎంత సాఫ్ట్ ఉడికిందో. ఇప్పుడు మనం ముక్కలు తీసుకుందాం. బొక్కలు అంటే తీసుకురాదా? అన్ని ముక్కలు ఏర్ చేసుకోవాలా, డివైడ్ చేసుకోవాలా. మమ్మీ ఇది మంచి సూప్ లాగా ఉంది మమ్మీ. మంచి సూప్ బాగుంది. బిర్యానీ పోసుకుంటాం. అందులో ఉంటుంది టేస్ట్ మొత్తం. బిర్యానీ వేస్తాం. ఇప్పుడు బిర్యానీకి గిన్నె పెట్టుకున్నానండి. మంచి గిన్నె కాగింది. ఆయిల్ వేసుకుంటున్నా. 100 గ్రామ్స్ సరిపోతుంది. 100 గ్రామ్స్, ఎందుకంటే మనకు అక్కడ మటన్ ఉడికింది కదా, అందులో కూడా మంచిగా ఆయిల్ ఉంది, కొవ్వుగా. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిగడ్డ బిర్యానీకి. మంచిగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేసుకున్నాం. చూడండి ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేసింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ నల్లగా మాడిపోతుంది. లేదు మాడిపోదు. ఇప్పుడు మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కలుపుకొని వెంటనే చూడండి మసాలా దినుసులన్నీ, బిర్యానీ మసాలా దినుసులన్నీ. ఏంటి? పలావాకు, బిర్యానీ ఆకు, సార్ పువ్వు, యాలక్కాయలు, నల్ల యాలకులు, బండ పువ్వు, ఇవి లవంగాలు, దాల్చిన చెక్క, కస్తూరి మెంతి, అవన్నీ వేసుకున్నాం. ఒకసారి తీసుకొని మటన్ చక్కగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా అల్లము ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం లైట్గానే అవుతుంది ఫ్రై, ఎక్కువ కాదు. అంటే నీళ్ళు రాకుండా ముక్కలు వేసుకుందాం. కొంచెం లైట్గా చక్కగా ఆయిల్లో బాగా వేసుకుందాం. చూడండి ముక్కలు ఎట్లుండదు చూపిస్తాం. ఒక ముక్క ఓకేనా, ఎంత బాగుందో. ముక్కలు ఉండాలి, పెద్ద పీసులు ఉండాలి బిర్యానీకి. పెరుగు 2 ప్యాకెట్లు,
ఇట్లా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ మటన్ ఉడికిన నీళ్ళండి వడపోసుకుందాం. అప్పుడే అవన్నీ రాకుండా ఉంటాయి, మసాలా దినుసులు అన్నీ రాకుండా మంచిగా స్వచ్ఛమైన నీళ్ళు బయటపడతాయి. పెద్ద జంట అది ఏ పనికి వస్తువు పెట్టాలన్నా అదే పెట్టాలా. అది మంచిగా వడపోసుకున్నాం. ఈ వాటరు మనం బిర్యానీలో పోసుకుందామండి. అయిందంటే 4 నిమిషాలు మంచిగా మగ్గింది మటను. ఇప్పుడు మనము ఏం వేసుకున్నామంటే పుదీనా, మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఆకుకూర. అదే అంటే అనుకున్నా దెబ్బలు పడాలా. దీన్ని ఆకుకూర అంటున్నా. ఆకుకూర అనరు అసలు దాన్ని. ఆకుకూర అనొద్దు, ఆకు కూడా అనరు. ఆకు ఎందుకు అనరు? పుదీనాను కొత్తిమీరాను అంతే కదండి. ఆకు అనకూడదు, ఆకు అనేది రాకూడదు. వేసిన కదా ఎట్ట మగ్గిపోయింది, కాకాలు ఉన్నదా ఇంకా కొంచెం ఏమన్నా ఏమలాగున్నది, ఏళ్ళలాగున్నది, అంత ఆకు లాగున్నదా? ఆకు ఆకు అంటివి ఎట్లా పోయిందో చక్కగా ఉడికి. ఆకు పడితేనే కమ్మదనం. ఇప్పుడు 1 నిమిషం మగ్గాలండి. ఆకు వేసిన కదా పుదీనా 4 రోజులు సాహసం చేసే వాళ్ళు నీళ్ళు అవుతారని మా నవీన్తోటి 2 సంవత్సరాలు దాటిపోయింది వీడియోలు చేయబట్టి. వాడి మాట వచ్చేస్తుంది. 1 నిమిషం మగ్గాలి అంతే, ఎక్కువ చెప్పొద్దు. బై ద వే, ఏంటి బంగారం, ఈరోజు యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. శారీలో ఉమెన్స్ డే స్పెషల్గా కట్టుకున్నావా ఈ శారీ? అవును, ఇంతకు ముందు కూడా ఒకసారి కట్టుకున్నా. వీడియోలో కట్టుకున్నావా? లేదు. అదే మరి వీడియోలో ఫస్ట్ టైం కదా. అవును. యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ బంగారం. థ్యాంక్ యూ మమ్మీ. నీ శారీ కూడా బాగుంది మమ్మీ. నువ్వు కూడా ఉమెన్స్ డే స్పెషల్గా కొత్త చీర కట్టుకున్నట్టు. కానీ 2 ఒకేలాగా ఉంటాయి. ఇంకో చీర కూడా ఇట్నే ఉంటుంది. అందుకే కొత్త చీర చెప్పలేదు. 2 ఒకేలాగా కొత్తగా అబద్ధం చెప్తున్నారు అనుకుంటారని చెప్పలేదు. మా మమ్మీకి సేమ్ కలర్ శారీస్ 2 ఉన్నాయండి, అందుకని. అప్పుడు మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం. ఫస్ట్ మటన్ ఉడికిన వాటర్ పోసు. ఎన్ని గ్లాసులు బియ్యం భవాని? 4 గ్లాసులు. 4 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. 1 గ్లాసుకి వచ్చి 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలా. ముందు ఎప్పుడన్నా మటన్ ఉడికిన నీళ్ళు పోసుకోవాలా. ఈ మిగలకూడదు. ఈ 3 అయితే ఇంక 3 వేడి నీళ్ళు పోసుకున్నాం. వేడి కొత్త కొత్తలాడుతున్నాయి, పక్కనే రెడీ ఉన్నాయి చూడండి. చూడండి జాగ్రత్త చేయగలుగుతుంది. అవును, మస్తు వేడిగా ఉండే. చాలా వేడిగా ఉంది. 5. ఇంకొకటి జాగ్రత్తగా అందరు దూరం పోండి. అందరూ వీడియోలు చూసుకోవాలి, అందరూ దూరంగా ఉంటారు. చూసేటోళ్ళు కూడా దూరంగా పోండి. వేడి నీళ్ళు నుంచి 6. చాలా చాలు. ఈ నీళ్ళు ఏం చేస్తావు? పారపోయడమేనా? నీళ్ళు పారబోయడమే. ఎందుకంటే బాస్మతి రైస్ అంతే పడతాయండి. ఎక్కువ పడితే మెత్తగా అయిపోతుంది. 1 రవ్వ మెత్త ఉడికిందంటే బాస్మతి రైతు ఇరిగిపోద్ది, అస్సలు బాగుండదు. ఇరిగిందంటే ఇక మనకు ఎసురు వస్తే ఇంక బియ్యం వేసేయటమే. ఎసురు వస్తే కాదు, ఎసురు కాగితే ఇంకేంటిది, ఎసురు ఉడికితే, ఎసురు ఎసురు కాగితే. అదే మరి. కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఈ టైంలో ఉప్పు చూసుకుందామండి. సరిపోయింది. కొద్దిగా కొంచెం ఉప్పుకుంది. ఉప్పుకుంటే మనం బియ్యం వేసేసరికి ఉడికేసరికి కరెక్ట్గా సరిపోద్ది. చూడండి మంచిగా ఎసురు కాగింది. ఇప్పుడు మనం ఒక 2 పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవాలా. ముందు వేస్తే మెత్తగా అయిపోతాయి. కొంచెం ఏంది బిర్యానీ మసాలా. చూడండి బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే మళ్ళీ రెడ్గా అవుతుంది. బియ్యం వేసేయమ్మా జాగ్రత్తగా. ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నామండి. వేసేది మంచిగా బియ్యం అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నామండి. బియ్యము మంచిగా నాంది. ఇప్పుడు వేసుకుంటాం మటన్లో. కొద్దిగా ఇట్లా వేయండి, పెద్ద అంటే తీసేసుకుందాం. తెలుసు కదా మొదటి నుంచి నేను పెద్ద ఉంటే ఇట్లా తీసేస్తాను. ఇంకెంత 5 మినిట్స్ అయితే మంచిగా రైస్ అవుతుంది. మంచిగా బియ్యం వేసుకున్నామండి. 5 నిమిషాలు అయితే బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం మటన్ కూర ఎంతవరకు ఉడుకుందో చూద్దామండి. బాగా ఉడికింది. మనం మసాలా వేసుకున్నాం. మటన్ మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర,
5 నిమిషాల నుంచి దింపేద్దాం. అయిపోయినా ఓకే అత్తయ్య. సో కూర అయిపోయినట్టేనా ఇంకా? 5 నిమిషాలు ఉంటే అయిపోయినాయి. ఓకే. ఇట్లా కలుపుకోవాలండి మనం మధ్య ముందుగా. మరి ఎక్కువ కలపకూడదు, లైట్గా అట్లా. బిర్యానీ ఎట్లంతో చూద్దాం రండి. అద్దరిపోను ఉంది, కొంచెం నెయ్యి వైట్ మటన్ బిర్యానీ చూడడానికి అదిరిపోను మమ్మీ. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం బేసిన్లోకి తీసుకుందాం ఓ పక్క నుంచి. ఎందుకు అట్నే ఎత్తి పెడితే సరిపోదాం? ఎట్లయినా బేసిన్లోకి అయితే మంచిగా కలుసుద్ది, బాగుంటుంది. మా అత్తయ్య చేసిన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, లుకింగ్ సో డెలిషియస్. కొవ్వు ముక్క చూడండి బాగా మంచి టెంప్టింగ్గా ఉంది. ఇది మా మమ్మీ చేసిన వైట్ మటన్ బిర్యానీ. వైట్ మటన్ బిర్యానీ అంటే మంచి పసుపు కారాలు పడకపోవడం వల్ల రంగు ఉండదు, కానీ రుచి అయితే అదిరిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో మా అత్తయ్య వాళ్ళు, మా మమ్మీ, నా బంగారం అందరం తినేసి, నా బంగారం చేసిందంట మజ్జిగ చారు, నాకే తెలియదు. పెరుగు చట్నీ బంగారం చాలా బాగా చేసినారు. ఆ మిరపకాయలు కూడా సన్నగా తరిగేసినావు. అన్నిటికంటే సూపర్ హైలైట్ నీదే ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్దాం మమ్మీ. రండి వడ్డించుకుందాం, వడ్డించుకొని భోజనం చేద్దాం రండి. సూపర్గా ఉంది రైస్, వైట్ రైస్. కరెక్ట్ అనుకోగా ఫస్ట్ తెగిద్దాం ఇవాళ. రామ సరిత అత్తయ్య తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పండి అత్తయ్య. సరే. మీరు చేసిన మటన్ కర్రీ, మమ్మీ చేసిన బిర్యానీ. బిర్యానీ టేస్ట్ సూపర్ ఉంది. బాగుంది అత్తయ్య? బాగుందంట మమ్మీ, కర్రీ కూడా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. మీకు చెప్పలే కదా, ఇక పక్కన ఉన్నది తన పేరు చరిత అండి, నా భార్య భవానీ వాళ్ళ చెల్లెలు. హాయ్ చరిత, ఒకసారి హాయ్ చెప్పవా? నచ్చిందా బిర్యానీ? ముక్కు కూడా మంచిగా ఉడికింది. మటన్ కూర, మటన్ బిర్యానీ చాలా బాగుంది. తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పండి మమ్మీ మీరు. ఓకే. నచ్చిందా బంగారం? తినండి. చూడండి ఎట్లా ఉడికిందో, బాగా ఉడికింది. చాలా బాగుంది. వైట్గా ఉందండి, వైట్ మటన్ చూడడానికి అట్లా వైట్గా ఉంటుంది, కానీ టేస్ట్ ఆడిపోయింది. మొత్తం అన్నీ వేసేటి అన్నీ వేస్తాం, ఒక పసుపు తప్ప. కారం కోసం పచ్చిమిరపకాయలు వేసిన, మిగతా మసాలా దింపి అన్నీ వేసినాం. అందుకని చాలా బాగుంది, ఎదుర్కొంది. ఈరోజు సండే అయినప్పటికీ మా డాడీ పని నుండి ఇంకా రాలేదండి. సో మా డాడీ తర్వాత వచ్చి తింటాడు. బిర్యానీ చాలా ఉంది, తర్వాత వచ్చి మంచిగా తింటారు అనమాట. సరే మమ్మీ, నేను కూడా పెట్టుకుని నేను కూడా టేస్ట్ ఎట్లుందో చెప్తా అయితే.
చాలా బాగుంటుంది నిజంగా బిర్యానీ చాలా బాగుంది. కూర కూడా చాలా బాగుంది. అత్తయ్య చేసిన చికెన్ మటన్ కర్రీ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. అవును, మంచిగా ఉంటారు అత్తయ్య. మటన్ కర్రీ చాలా బాగా చేశారంట. థ్యాంక్ యూ నవీన్. ఇప్పుడు నేను కూడా పెట్టుకొని తిని టేస్ట్ ఎట్లుందో చెప్తానండి. ఇప్పుడు మటన్ కర్రీ, బిర్యానీ మా మమ్మీ చేసింది, మటన్ కర్రీ మా అత్తయ్య చేసింది. ఓకే, ఇప్పుడు తిందాం. అదరగా వెళ్తుంది. వా మమ్మీ, చాలా బాగా చేసినావు మటన్ బిర్యానీ. సూపర్ కుదిరింది. మాట్లాడేటోళ్ళైతే ఎన్ని చెప్తారో ఈ బిర్యానీ గురించి. ఎంత ఎక్సలెంట్ ఉందంటే టేస్ట్, ఎంత మంచి ఫ్లేవర్ఫుల్గా కమ్మగా ఉంది. పైగా మటన్ ఉడికిన నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా వేసినావు కదా, దాని ఫ్లేవర్ అంతా మంచిగా దిగింది అనమాట. చాలా బాగా చేసినావు. ఇంకా నా బంగారం బాగా ఎంజాయ్ చేస్తుంది థమ్స్అప్ తాగుతూ. మాటలు లేవు. మటన్ కర్రీ, మటన్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మటన్ కర్రీ కూడా చాలా బాగుంది. ఒక హెల్త్ కూడా వచ్చేస్తుంది. మీరు అందరికి ఇష్టం ఇలా వైట్ మటన్ బిర్యానీ తినడం, దట్టు విత్ మటన్ కర్రీ. మీరు కూడా ఇలాగే మా మమ్మీ చేసినట్టుగా చేసుకొని తినండి, చాలా బాగుంది. పీస్ చూడండి, బల్కీ పీసెస్. ఒక అర ఏలు కూడా వచ్చేస్తుంది. బోన్ అయితే ఉత్తగా మమ్మీ అట్లా నలిగిపోతుంది మమ్మీ. బోన్ ఇటు చూడు, ఈజీగా వచ్చేస్తుంది. బయట ఎక్కడ రెస్టారెంట్ ఇంత టేస్ట్ ఉండదు. పైగా క్వాంటిటీ కూడా ఇట్లాంటి ఒక పీస్ లేదా ఒక 2 పీసులు వేసేసి ఫుల్ బిర్యానీ ఇస్తారు. 350-400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంతకంటే బాగుంది. మటన్ కర్రీ నల్లి బొక్క. ఎంజాయ్ సూపర్ ఉంది. హ్యాపీ. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఏమైందంటే వీడియోలు పెట్టట్లేదని. మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతామండి మేము. అనుకోవద్దు చదవట్లేదేమోనని. కాకపోతే ఏంటంటే రెస్పాన్స్ చేయము, జస్ట్ లైక్ అట్లా ఇస్తామన్నమాట ఫ్రీ టైంలో. ప్రతి ఒక్కరు కామెంట్స్ చదువుతున్నాం, చూస్తుంటాం. ఏంటంటే మా మమ్మీ వీడియోలు చేస్తుంది కానీ కంప్యూటర్ పని చేయక ఇన్ని రోజులు వీడియోలు రాలేదు. ఇక పైన వస్తూనే ఉంటాయి. మమ్మీ ఆరోగ్యం కూడా ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్గా నువ్వు చేసిన ఈ మటన్ బిర్యానీ మమ్మీ అండ్ అత్తయ్య చేసిన ఈ మటన్ కర్రీ చాలా బాగుంది అత్తయ్య, సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ బాయ్ చెప్పు మమ్మీ. మేము నిదానం పెరుగు చెక్ చేసుకొని నిదానం తింటామండి. సరేనండి, ఉంటాను. మరి నేను చేసిన వైట్ మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ
మా విజయపురాలు చేసిన మటన్ కర్రీ భవాని వాళ్ళ అమ్మ చేసింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు వస్తూనే ఉంటాయి. బాయ్ బాయ్ బాయ్.